హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి మేమైతే ఈరోజు ఇంట్లో ఆవకాయ పెడుతున్నామండి. ఇంకా ఆవకాయ అయితే ఎలా పెట్టాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఏమేమి కావాలనేది ఇంకా ఎలా చేయాలనేది అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని పోపు చేసుకుంటున్నాము పచ్చడి కోసము. ఇంక ఈ పోపు అయితే చేసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ముందుగా అయితే పోపు చేస్తున్నాం అనమాట. ఇంకా ఈ పోపు అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ముక్కలైతే బయటనే కట్ చేయించుకొని వచ్చామన్నమాట. అక్కడే నీట్గా కాయలన్నీ నీట్గా కడిగి తూడ్చిన తర్వాత ముక్కలు కట్ చేయించుకొని తీసుకొచ్చాము. ఇంకా అవి ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఇలా నీట్గా తూడ్చుకొని దానిపైన ఒక లేయర్ లాగా ఉంటుంది పేపర్ లాగా. ఇంకా తీసుకొని ఒక అర్ధగంట గంట ఫ్యాన్ గాలికైతే అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా ఈ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఒక గంట సేపు అయితే ఫ్యాన్ గాలికి ఇంకా ఆరబెట్టాము ఈ ముక్కలు. అప్పుడే పాడవకుండా గట్టిగా ఉంటుంది ముక్క. ఇంకా ఈ ముక్కలైతే ఎన్నొచ్చినాయి అనేది మనమైతే ముందుగా కొలుసుకొని తీసుకోవాలి. అలా కొలుసుకోవడం వల్ల మనకు ఉప్పు ఎంత, కారం ఎంత వేసుకోవాలనేది అయితే ఇంకా తెలుస్తుందన్నమాట. ఇంకా ఎన్ని ముక్కలకి ఎంత కారం అనేది ఇప్పుడైతే మీరైతే చూసినట్టయితే అర్థమైపోతుంది. వచ్చేసి కేజీ డబ్బాతో 6 ముక్కలైనవి అనమాట. 6 డబ్బాల ముక్కలైనవి. ఇంకా 6 డబ్బాల ముక్కలైతే ఇంకా 1.5 వచ్చేసి కారము, 1.5 వచ్చేసి ఉప్పు అనమాట. ఇంకా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనకు ఎంత పర్ఫెక్ట్‌గా తెలియదు కదా! ఎంత కారం, ఎంత ఉప్పు అనేది. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇలా కొలత తెలిస్తే, మన కొలత ప్రకారం వేసుకోవాలనేది తెలిస్తే ఇంకా ఎవరమైనా ఈజీగా చేసుకోవచ్చు కదా! ఇంక అందుకోసమని కొలతలైతే చూపిస్తున్నా అనమాట. ఈ కేజీ డబ్బాతో 6 డబ్బాల ముక్కలకి 1.5 వచ్చేసి కారము, 1.5 వచ్చేసి పచ్చళ్ళలో సాల్ట్ అంటే మనకు బయట దొరుకుతది కదా! ఇంకా అదే సపరేట్‌గా పచ్చళ్ళ కోసం దొరుకుతది కదా! అది తీసుకొచ్చుకోవాలనమాట. నేను అదే తీసుకొచ్చా. ఇంకా 1.5 కారము, 1.5 వచ్చేసి ఉప్పు. ఇంకా వేసి మొత్తం ఇట్లా గడ్డల్లాగా లేకుండా దాంట్లో మిక్స్ చేసుకోవాలనమాట కారంలోనే. అది మొత్తం మెత్తగా గడ్డలాగా ఉంది కొంచెం. దానివల్ల మొత్తం ఇంకా గడ్డలాగా ఉంటదని చెప్పి కారంలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి దాంట్లోనే కారంలో వేసి ఇంక ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఆ గడ్డలనేది కలిసేలాగా కలుపుకోవాలనమాట. ఇంకా ఇలా కొలతలతో చూపియడం వల్ల ఏందంటే ఎవ్వరైనా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చనమాట. మనకు అందరూ అందుబాటులో ఉండరు గదా! మన పెద్దవాళ్ళు చెప్పడానికి. ఈజీగా చేసుకోవాలంటే ఇలాంటివి ఉపయోగపడతాయి అని చెప్పి చూపిస్తున్నా. ఇంకా పావు కేజీ వచ్చేసి ఇంకా ముక్కలకి పావు కేజీ ఆవపిండనమాట. ఆవాలు కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్న. ఇంకా ఆవపిండి పావు కేజీ ఆవపిండి, 100 గ్రామ్స్ వచ్చేసి మెంతులు. మెంతులు కూడా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నా అనమాట. ఇప్పుడొచ్చేసి మెంతి పౌడరు కూడా మెంతి పౌడరు, ఆవ పౌడర్ ఇవన్నీ దాంట్లో వేసి ఈ సాల్ట్ అనేది కొంచెం గడ్డల్లాగా ఉంది కదా! అది లేకుండా కలుపుకోవడమే. ఇంకా అది బాగా కలిసిన తర్వాత మనం పోపు చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆయిల్ ఉన్నది కదా! ఈ ఆయిల్ అనేది ఇంకా పోపు చేస్తే కొంచెం టేస్ట్ ఉంటదని చెప్పి కొద్దిగా పోపు చేశారనమాట. మిగతాదంతా పచ్చిదే పోసాము. పచ్చి ఆయిలు, పల్లి ఆయిలు ఇదంతా ఇంకా దీంట్లో కలిసేంత వరకు మిక్స్ చేస్తున్నారు. చూడండి ఎలా కలుపుతున్నారనేది. ఇంకా గరిటె కూడా అవసరం లేదనమాట, చేత్తోటే. ఇంకా ఆవకాయ అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా! ఇంకా ముద్దపప్పు ఆవకాయ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయినా, ముసలి వాళ్ళైనా ఎవ్వరైనా వద్దు అనే వాళ్ళైతే ఉండరు. అంత ఇష్టంగా తింటారు కదా! సో, మాకు ఈ ఆవకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ఇంకా మా పిల్లల కోసమని చేస్తున్నామనమాట ఈ ఆవకాయ. ఇంకా దాంట్లో పోపులో వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఉంది. ఇంకా వెల్లుల్లి పేస్ట్ కూడా కారంలో అయితే వేసి కలుపుతున్నారనమాట. ఇంకా పర్ఫెక్ట్ కొలతలతో మనం ఉప్పు, కారం అన్నీ తీసుకుంటే ఇంకా అది ఎన్ని రోజులున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఖరాబ్ అనేది అయితే ఉండదనమాట. అందుకోసమని పర్ఫెక్ట్ కొలతలతో చేస్తున్నాము. ఇంకా కొలతలు అనేది మనకు ఒకసారి చూస్తే ఇంకా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ కొలతలు పర్ఫెక్ట్‌గా చెప్తున్నామన్నమాట. ఇంకా దీంట్లో అయితే పల్లి ఆయిల్ అయితేనే టేస్ట్ ఉంటుందండి. మేమైతే పల్లి ఆయిలే వాడతాము. ఏ పచ్చడిలో అయినా పల్లి ఆయిల్‌తోనే చేస్తాము. పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది. ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ బాగుంటుంది. ఏఎస్ బ్రాండ్ అనమాట ఈ పల్లి ఆయిలు. ఈ బ్రాండ్ అయితేనే పచ్చళ్ళలోకి చాలా టేస్ట్ ఉంటుంది.
ఇది మాత్రమే వాడతాం పచ్చళ్ళలోకి. మిగతా అయితే సన్‌ఫ్లవరే కర్రీస్ ఏ కర్రీస్ అయినా సన్‌ఫ్లవర్ వాడతాం. సో, పచ్చళ్ళకి మాత్రం ఈ ఆయిల్ అయితేనే టేస్ట్ ఉంటదని చెప్పి ఇదే వాడతాం అనమాట దేంట్లోకైనా. చూడండి కలపడం చూడండి అసలెంత బావుందో. ఇంకా ఉట్టి కారంలోనే తినాలనిపిస్తుంది. అంత బావుందనమాట చూస్తుంటే. ఇంకా అన్నంలో కలుపుకొని తినాలన్నంత బావుంది కదా! ఇప్పుడైతే మా పాప చిన్న పాప ముక్కలేస్తుందనమాట కలపడానికి. చూడండి ఇంకా చెయ్యి అయితే అసలు ఇంకా కారంలో మునిగిపోయింది. ఇంకా మా పాప నేనే వేస్తా మమ్మీ నేనే వేస్తా అని చెప్పి ఇంకా ఆమె వేస్తూ ఉంది. ఇంకా ఈ పచ్చడిలో కారంలో కలుపుతున్నారనమాట. ఇంకా కింద కూర్చునే ఓపిక లేక కింద కూర్చోలేక ఇంకా పైననే ఉండి కలుపుతున్నారు. అలా అన్నమాట. చూడండి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కలపడం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో ఉప్పులు, కారాలు ఇంకా ఆయిల్ ఏమైనా తక్కువగా అయితే ఇంకా మనం మూడో రోజు మళ్ళీ జాడీలో పెట్టుకునేటప్పుడు కలుపుకొని ఇంకా టేస్ట్ చూసుకొని కలిపి మళ్ళీ మళ్ళీ జాడీలో అయితే పెట్టుకోవచ్చనమాట. ఇంకా జాడీల నుంచి తీయడానికైతే మళ్ళీ ఇబ్బందయితదని చెప్పి మేమైతే స్టీల్ డబ్బాలో పెడుతున్నాం అనమాట. ఏది తక్కువున్నా గూడా మళ్ళీ జాడీల నుంచి తీయాలి, మళ్ళీ కలపాలంటే ఇబ్బంది కదా! ఇంక అందుకోసమని స్టీల్ డబ్బాలో స్టోర్ చేస్తున్నాం 3 డేస్ వరకైతే. ఇంకా 3 డేస్ వరకని స్టోర్ చేసినాం గానీ, ఇంకా 5 డేస్ వరకైతే దాన్ని ముట్టుకోలేదనమాట మేము. కొంచెం ఇంకా దాన్ని 5 డేస్ తర్వాతే ఇంకా ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసి జాడీలోకైతే షిఫ్ట్ చేసినా అనమాట. ఇంకా జాడీలో కూడా వద్దులే అని చెప్పి కొద్దిగా తీసైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇంకా కొంచెం అయితే సాల్టు తక్కువైంది. ఆయిల్ గూడా తక్కువైంది. ఆయిలు, సాల్ట్ తక్కువైతే ఇంకా నేనైతే కొంచెం సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసా అనమాట. ఇంకా ఇప్పుడు చూస్తున్నాం గదా! ఇలా ఉంది గదా! ఇంక ఈ ఆయిల్ అనేది చాలా పైకొస్తదనమాట. ఈ ఆవకాయ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.